మూవీ సూపర్. ఓన్లీ ఒకటే పాయింట్ చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఎన్టీఆర్ ఈజ్ ఎ టాప్ ఆన్ ది మూవీ. ఎక్స్ట్రాడినరీ మూవీ. అండ్ చెప్పాలంటే వన్ మ్యాన్ షో, ఎన్టీఆర్ లేకపోతే మూవీ లేదు, మూవీ లేకపోతే ఎన్టీఆర్ లేడు అన్నట్టుంది. అండ్ కొరటాల శివ ఎన్టీఆర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆయన స్కిల్స్ అన్నీ తీసుకోవాలి. డాన్సింగ్ స్కిల్స్, ఆల్రౌండర్, యాక్టింగ్ స్కిల్స్. డాన్సింగ్ మనకు తెలుసు, టాలీవుడ్లో ఆయన కంటే మించి, టాలీవుడ్లో తనని మించిన డాన్సర్ లేడు ఇప్పటివరకు. ఐ కెన్ రేట్ హిమ్ యాజ్ ఎ టాప్ టాలీవుడ్లో. ఎందుకంటే మనకు అందరికి తెలుసు ఈజ్ ఎ క్లాసికల్ డాన్సర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఈ క్యాన్ డూ వెరీ స్మూత్ విత్ డ్యాన్స్తో. తనకి మూవీని అనేది సాంగ్కి రిలేటెడ్గా డ్యాన్స్ చేస్తాడు, మ్యూజిక్కి. డైలాగ్ డెలివరీస్ మనకు తెలుసు. ఎన్టీఆర్ పెద్ద మాస్ మూవీస్ చేశాడు, మాస్ మూవీస్లోనే అద్రిగొట్టిండు డైలాగ్స్. ఎలాంటి డైలాగ్స్ అయినా ఇట్లా ఆయనకి చాలా ఈజీగా చెప్పేస్తాడు అనమాట. బాలకృష్ణ తర్వాత డైలాగ్స్ అంటే ఎన్టీఆర్. అంత గ్యాప్ తీసుకున్నందుకే ఇంత మంచి స్టోరీ సెలెక్ట్ చేశాడు. అండ్ ఇలాంటి మూవీకి ఎంత గ్యాప్ వచ్చినా ప్రాబ్లం లేదు, ఇంకా లేట్ వచ్చినా సరే అది ఇంకా అంత సర్వే అవుతుంది మూవీ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూస్తే పెద్ద హీరోస్ది ఎవరిది లేదు. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. ఇది ట్విస్ట్ ఆబ్వియస్లీ మూవీ అన్నాక ట్విస్ట్ ఉండే, మూవీ అన్నాక ఇంటర్వెల్ ఉంటుంది, అదైతే కామన్ రైట్. జాన్వీ కపూర్ చెప్పాలంటే ఫస్ట్ టైం వీ షుడ్ బి ప్రౌడ్. ఏంటంటే వన్ థింగ్, ఐ మీన్ బాలీవుడ్కి వెళ్ళి టాలీవుడ్ రావడం ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ టైం జాన్వీ కపూర్ రావడము, అండ్ దట్ టు ఎన్టీఆర్నే సెలెక్ట్ చేసుకుందంటే అర్థం చేసుకోండి, టాప్ వాళ్ళనే చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు తర్వాత తను కాగానే ఇప్పుడు వేరే హీరోస్ గిట్ట లైనప్లు ఉన్నారు, బట్ ఎంతైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్. ఐ మీన్ వేరే హీరోసా ఎక్స్పెక్టేషన్ రైట్. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే మనకి ఏ మూవీకైనా వస్తే హీరోయిన్ అనేది సమ్ రొమాన్స్ ఉంటుంది, ఇవాళ రేపు కామన్. ఎందుకంటే కంటిన్యూ ఒకటే లెంత్లో ఇలాంటి వైలెన్స్ మూవీలా మనము కంటిన్యూ చూడలేము కదా అన్ అవర్స్. సో మిడిల్లో కామెడీ ఆర్ఎల్స్ ఇది కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇలాంటి మూవీలో కామెడీ ఇస్తే అది ట్రాజెడీ అయిపోతుంది, మనం చూడలేము. అది చాలా మనము ఫేస్ చేయలేని ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఆ స్టోరీకి కామెడీ అవసరం లేదు, డైలాగ్స్. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, ఎక్స్ట్రాడినరీ. అనురీత్ మ్యూజిక్ ఎక్సలెంట్, సాంగ్స్ ఎక్సలెంట్, డ్యాన్స్ అంటే స్లోగా చేసినా కానీ ఎక్సలెంట్ చేసిండు. హైలైట్ సినిమాకు ఓన్లీ డ్యాన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సలెంట్. నటనలో ఎన్టీఆర్ ఇరగదీసిండు. సెకండ్ హాఫ్ హైలైట్. లాస్ట్ సముద్రంలో వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం హైలైట్. చాలా ఆర్టిస్ట్ కోసమే అసలు ఇంతవరకు నాకు మైండ్ బ్లోయింగ్. అసలు తండ్రి దేవరను అసలు కొడుకు ఎందుకు చెప్తా అన్నది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారు. ఇప్పటివరకు అయితే ఎక్సలెంట్ సినిమా, అయితే ఎక్సలెంట్. బాగుందండి, చాలా బాగుంది. మీకు సిరీస్ ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ అనడానికి ఏం వస్తుందండి, ఎన్టీఆర్ కోసమే వచ్చాము. చాలా బాగుంది మూవీ. రిజిస్టర్ రివ్యూ చేయొద్దు, ఫస్ట్ డే కాబట్టి. చాలా బాగుంది, ఖచ్చితంగా రండి, చాలా బాగుంది. పండగనే సాటిస్ఫై, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ ఒకటి కట్ అయింది, పర్లేదు, చాలా బాగుంది. అయినా ఓకే రైట్, చూడండి. ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ రివ్యూ చేయద్దు, ఇప్పుడు రివ్యూ చేయద్దు. అది వేరే ఆస్పెక్ట్స్ లో, విఎఫ్ఎక్స్ లో కొంచెం అంత కాదులే, కానీ విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంది. 4.5 ఈజీగా ఇవ్వచ్చు, 4.5 ఈజీగా ఇవ్వచ్చు, అదే 5 4.5 ఇవ్వచ్చు. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మరి అంత, ఫస్ట్ హాఫ్ అసలు బట్టలు చింపేసుకున్నాం మేము ఇద్దరం అయితే, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది. ఇంటర్వెల్ ఫైట్ అసలు హైలైట్ మూవీకి. అసలు ఆ సీన్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైట్స్ మాత్రం టోప్ చేశారు. అది బెస్ట్ పార్ట్ మ్యూజికే, ఎన్టీఆర్ తర్వాత బెస్ట్ పార్ట్ మ్యూజికే. ఆ ట్విస్ట్ మాత్రం అంతే లెవెల్లో లేదు, కానీ ఉంది, చాలా బాగుంది. ఇద్దరు బాగుంటారు. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే కాదు మనకి, ఎన్టీఆర్ అన్న, ఇంకేముంటుంది మూవీలో. ఎన్టీఆర్ ఇంకా మ్యూజిక్. పార్ట్ ఉంది, నాకు నమ్మకం ఉంది ఎన్టీఆర్ మీద, బాగా ఉంటుంది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్,
సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.